A person A can paint a house in 30 days. A second person B can paint the same house in 36 days. Both A and B work together for 15 days. Then A goes away. The number of days that B takes to complete the painting is in days. ఏ అను వ్యక్తి 30 రోజుల్లో ఒక ఇంటిని పెయింట్ చేయగలడు. బి అను రెండవ వ్యక్తి అదే ఇంటిని 36 రోజుల్లో పెయింట్ చేయగలడు. ఏ మరియు బి ఇద్దరు కలిసి 15 రోజులు పనిచేశారు. తరువాత ఏ వెళ్ళిపోయాడు. మిగతా పనిని బి పూర్తి చేయుటకు కావాల్సిన సమయం అన్నాడు. అంటే ఇక్కడ ఒక వర్క్ని ఏం చేశాడంటే ఏ వచ్చేసి ఎన్ని రోజుల్లో చేసినాడు, 30 డేస్లో చేసినాడు. బి వచ్చేసి ఏం చేసినాడంటే 36 డేస్లో చేసినాడు. చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఏం చేసినారంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అదే వర్క్ని 15 డేస్ చేసినాడు. చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అని చెప్పని క్వశ్చన్ అనమాట. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏ ఒకటే 30 డేస్, బి ఒకటే 36 డేస్ కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అన్నప్పుడు ఫామ్లో ఉంది మనకు, షార్ట్కట్ ఫామ్లో ఏమంటే ప్రోడక్ట్ బై సమ్ అనమాట. అంటే 30 × 36 బై సమ్ మీన్స్ 36 + 30 ఎంత వస్తుంది, 66 అనమాట. మరి క్యాన్సిల్ చేసుకున్నామంటే మనం ఎలా అంటే ఏం తీసుకోవచ్చు అండి, 3తో తీసుకున్నామంటే 3 1 × 3 2 నెక్స్ట్ 3 2 × 3 2 ఆ తర్వాత మళ్ళా 2తో తీసుకున్నామంటే 2 6 2 11 ఎంత వస్తుంది, 180/11 వస్తుంది. అంటే 180/11 డేస్లో చేస్తున్నారని చెప్పని అర్థం. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, 180/11 డేస్ అని చెప్పి అర్థం అనమాట. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ దెన్ ద రిక్వైర్డ్ డేస్ ఈజ్ 180/11 డేస్ అని చెప్పని అర్థం. అదే 1 డే వర్క్ తీసుకున్నాం అనుకోండి, 1 డే వర్క్ ఆఫ్ ఏ ప్లస్ బీస్ అంటే ఒక రోజు వర్క్ తీసుకుంటే ఏమవుతుంది, అది రివర్స్ అవుతుంది. ఎలా 11/180 అని చెప్పి అవుతుంది. 11/180 అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం మనకు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఏం చేసినారు, 10 రోజులు చేసినారు. అంటే 15 డేస్ వర్క్ అని చెప్పి రాస్తాను నేను. ఇప్పుడు ఒక రోజు వర్క్ వచ్చేసి 11/50. ఇప్పుడు 15 డేస్ ఏ ప్లస్ బీస్ వర్క్ అనమాట. ఏం రాయొచ్చినప్పుడు 11/180 × 15 చేయొచ్చు. 15 1 15 1 15 15 2 30 ఎంత వస్తుంది, 11/12 అని చెప్పని అర్థం వర్క్ అనమాట. 11/12 వర్క్ అని చెప్పని అర్థం అనమాట. 11/12 వర్క్ అన్నప్పుడు ఇక్కడ మనకు టోటల్ వర్క్ వచ్చేసి ఇది డినామినేటర్ రిప్రజెంట్ చేస్తుంది టోటల్ వర్క్ అనమాట. కంప్లీట్ అయిన వర్క్ అంతా 11 అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే రిమైనింగ్ వర్క్ అన్నాడు. రిమైనింగ్ వర్క్ అంటే అప్పుడు ఏం చేస్తాం, రిమైనింగ్ వర్క్ అంటే ఈ 12లో నుంచి 11 తీసేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుందంట. ఈ 1 వర్క్నే బి ఎన్ని రోజుల్లో చేసినా అని చెప్పని అర్థం. యాక్చువల్గా ఈ 12 అంటే టోటల్ వర్క్, టోటల్ వర్క్ అన్నప్పుడు బి ఎన్ని రోజులు వేసిన టోటల్ వర్క్ని 36 డేస్లో వేస్తున్నాం. అంటే కంపెనీ నెల వేసుకోవాలి. 12కి 36 డేస్ అయితే 1కి ఎంత, ఓకే. అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇది వర్క్ కాబట్టి రివర్స్ వేసుకోవాలి. 1/12 × 36 అనమాట. 12 1 12 3 కాబట్టి ఏమొస్తుంది, 3 డేస్ అని చెప్పని అర్థం అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే దీంట్లోనా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.